నమో గణపతయే. కార్తీక మాస మాహాత్మ్యంలో అంటే స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి కార్తీక మాస మాహాత్మ్యంలో 22వ రోజు వినవలసినటువంటి కథను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నమో బృహస్పతయే. ఓం నమస్తస్మై బ్రహ్మణే. ఓం నమో విష్ణవే నమః. ఓం శ్రీమత్ సుందరమీశానం శ్రీమత్ సిద్ధి వినాయకం షణ్ముఖం స్కందమానందం బ్రహ్మాణం విష్ణుమాశ్రయే. యస్యాజ్ఞయా జగత్స్రష్టా విరించిః పాలకో హరిః సంహర్తా కాలరుద్రాఖ్యః నమస్తస్మై పినాకినే. పురంజయ మహారాజు యొక్క కథ జరుగుతూ ఉన్నదండి. అయోధ్యాధిపతి పూర్వం ఎప్పుడో అది ఏ కల్పంలోదో కూడా మనకు తెలియదండి. చాలా లక్షల సంవత్సరాలకు పూర్వకల్పం కావచ్చు, పూర్వ మన్వంతరం కావచ్చు, పూర్వ మహాయుగం కావచ్చు, చాలా కాలం క్రితం కృతయుగంలో జరిగినటువంటి కథ. అయోధ్యకు పురంజయ మహారాజు రాజుగా ఉన్నటువంటి రోజులు. ఆయన మొదట్లో ధర్మంగానే ఉండేవాడు. ధర్మంతో అన్నీ సంపాదించాడు. అన్నీ సంపాదించుకున్న తరువాత ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మ మార్గంలో పయనించడం మొదలెట్టాడండి. దానివల్ల ఆయనకు పెద్ద ఆపద వచ్చి పడింది. సామంతరాజులు కాంభోజరాజును ముందు పెట్టుకుని పురంజయ మహారాజును ఓడించి ఆ యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకుని ధర్మస్థాపన చేద్దాం అనుకున్నారండి. ఎంత ఆదర్శవంతులు మొన్న మనం చెప్పుకున్నట్లుగా మన ప్రాచీన రాజులో చూడండి. మీరు కలియుగంలో చూస్తే ఈ మ్లేచ్ఛులు ఎవరైతే ఈ యొక్క అక్బరు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో యుద్ధాలు చేసేవారు. అలెగ్జాండర్ కూడా అంతే. రాజ్య విస్తరణ కాంక్ష, ధర్మస్థాపన లేదు, ఏమీ లేదు. అసలు ధర్మం అంటేనే వాళ్ళకు తెలియదు. ఆ విధంగా కలియుగంలో రాజులు ఉండేవారు. కానీ పూర్వయుగాల్లో మాత్రం ధర్మాత్మలు ఈ విధంగా ఉండేవారండి. పురంజయ మహారాజును జయించి ధర్మస్థాపన చేద్దాం అనుకున్నారు. పురంజయుడు అధర్మంలో ఉన్నాడు కాబట్టి యుద్ధంలో బాగా ఇబ్బంది పడ్డాడు. పురంజయుడు అధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి దాదాపుగా యుద్ధంలో పరాజయం పాలై కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం రాజధానికి వచ్చేశాడండి. అంతఃపురానికి వచ్చేశాడు. వచ్చేసి విచారంగా కూర్చున్నాడు. కూర్చున్న తరువాత అలాగా విచారంగా ఉండగా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకున్నప్పుడు పగటి కలలాగా వచ్చింది. కాంభోజరాజు 13 అక్షౌహిణుల సైన్యంతో వచ్చి దండెత్తి ఈయనను గెలిచినట్లుగా. ఇంకా తీవ్రమైనటువంటి విషాదంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు కళ్ళు తెరిచిన తరువాత. అది గమనించినటువంటి సుశీలుడు అనే పురోహితుడు, సాధారణంగా తెలుస్తుంది కదండి, రాజుగారు చాలా విచారంగా ఉన్నారట, అక్కడ ఇలా జరిగిందట, మీరైనా వెళ్ళి ఏవో ఒక 4 సాంత్వన మాటలు చెప్పండి అని పట్టపురాణులో లేకపోతే పరివారమో ఎవరో పంపించి ఉంటారు, కోరుకుని ఉంటారు. అప్పుడు సుశీలుడు అనేటటువంటి పురోహితుడు ఈ యొక్క పురంజయ మహారాజు వద్దకు వచ్చి, రాజా, నీవు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టడం వల్ల, దైవాన్ని విడిచిపెట్టడం వల్ల, తపస్సును విడిచిపెట్టడం వల్ల ఇలా జరిగింది. ఇప్పటికీ కూడా మించిపోయింది ఏమీ లేదు. నేడు కార్తీక పౌర్ణమి, సూర్యాస్తమయం తరువాత చక్కగా పవిత్ర స్నానం చేసి విష్ణువాలయానికి వెళ్ళి నీ స్థాయిలో నీవు విష్ణువును పూజించు, దీపారాధనలు చేయి, నాట్యం చేయి. ఈ విధంగా కార్తీక పౌర్ణమి వ్రతం ఏ విధంగా చేయాలో ఉపదేశించాడండి సుశీల పురోహితుడు. అత్రి మహర్షి అగస్త్యుడికి చెబుతూ ఉన్నటువంటి పురంజయోపాఖ్యానం అండి ఇది. మొదటగా మనం చూసుకుంటే కనుక వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా అత్రి మహర్షి అగస్త్యుడికి చెబుతూ ఉన్నటువంటి పురంజయోపాఖ్యానం వచ్చింది. సుశీలస్య వచ శ్రుత్వా రాజా హృష్టమనామునే హరేర్దేవాలయం గత్వా కార్తికేభ్యర్చ్య కేశవం. చూడండి, ఎంత అదృష్టవంతుడు కాకపోతే ఆపదలో ఉన్నప్పుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పేటటువంటి గురువు ఉన్నాడు ఆయనకి, అదృష్టవంతుడు. సరే, గురువు గారు వచ్చి చెప్పారు. పాపం అంతకాలము కూడా వాళ్ళందరి మాటలు వినలేదు. అహంకారంతో వీళ్ళందరినీ కూడా పూర్తిగా పరిత్యజించాడు, తృణీకరించి వదిలిపెట్టేశాడు. అయినప్పటికీ కూడా వీళ్ళందరి యొక్క సూచన మేరకు, వీళ్ళందరి ప్రార్థన మేరకు రాజుగారు ఏమంటారో తెలియదు, నీ పని నువ్వు చూసుకో అనొచ్చు, లేకపోతే మాకు తెలుసులే అనొచ్చు, నువ్వు నాకు చెప్పేంత వాడివా అనొచ్చు. ఎందుకంటే రాజు అధర్మ మార్గంలోకి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి మన రాజు యొక్క శ్రేయస్సు మనకు ముఖ్యము, మన రాజ్యం యొక్క శ్రేయస్సు మనకు ముఖ్యము అని చెప్పేసి సుశీలుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పడం కావచ్చు, ఆ మంచి మాటలు పురంజయుడు వినడం కావచ్చు, విని ఆచరించడం కావచ్చు. ఇదంతా కూడా అదృష్టవశాత్తు ఎక్కడో పుణ్య విశేషం ఉండడం చేతనే తటస్థించిందండి. సుశీలస్య వచ శ్రుత్వా రాజా హృష్టమనామునే హరేర్దేవాలయం గత్వా
కార్తికేభ్యర్చ్య కేశవం. సుశీల పండితుడి మాటలు విన్నాడు ఆయన. చక్కగా విని చాలా సంతోషించాడు. నేను ఇప్పుడు ఆపద నుండి బయటపడేటటువంటి ఒక మార్గాన్ని చెప్పారు కదా ఆయన అని చెప్పేసి వెంటనే ఆయన చెప్పింది చెప్పినట్లుగా సూర్యాస్తమయం తరువాత పవిత్ర స్నానం చేశాడు. చేసి హరేర్ దేవాలయం గత్వా మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళి అభ్యర్చ్య కేశవం, కేశవుణ్ణి అర్చించాడు. ఉపచారై షోడశభి ప్రసూన ఫలపల్లవై ప్రదక్షిణ నమస్కారై నటచర్యాదిభి క్రమాత్. ఆయన చెప్పినట్లుగానే షోడశోపచార పూజ చేశాడు. ప్రదక్షిణ నమస్కారాలు, నృత్య సేవ మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించాడు. అభ్యర్చ్య ప్రతిమాల్లౌహిం స్వామి రూపానుయాయినీం ప్రదక్షిణ నమస్కారై సహిత కృతదర్శన ఏవం సంపూజ్య గోవిందం ఊర్జే పూర్ణే కళాధరే నిర్గతో నిశిరాజర్షి లుప్తే నక్షత్రమండలే. ఆ విధంగా కల్పోక్త విధానంగా భక్తి శ్రద్ధలతో మహావిష్ణువుని అర్చించాడు ఆయన. అర్చించిన తరువాత గోవింద నామస్మరణ చేశాడు. గోవింద నామస్మరణతోనే రాత్రంతా గడిపాడు. చక్కగా రాత్రికి రాత్రి విశేషంగా జాగరణ కూడా చేసి పూర్తిగా తపస్సులోనే గడపడం వల్ల, పూర్తిగా భగవంతుడి యొక్క సన్నిధిలో భగవన్నామస్మరణతోనే గడపడం వల్ల తరువాతి రోజు ఈయన యుద్ధానికి వెళ్ళాడండి. ఆ యొక్క శక్తి చేత, అలా గడపడం వల్ల వచ్చినటువంటి శక్తి చేత తరువాతి రోజు ఉదయం ఈయన యుద్ధక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళి అప్పటి వరకు ఈ పురంజయుడి యొక్క తేజస్సు క్షీణిస్తూ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు మాత్రం మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో తేజస్సు మరింతగా పెరిగిందండి. బలం పెరిగింది, ధర్మం పెరిగింది, అన్నీ పెరిగాయి. మళ్ళీ బీభత్సమైనటువంటి యుద్ధం జరిగిందండి. ఒకరికి ఒకరు బాణాలు వేసుకున్నారు. ఇంకేముంది, నిన్న చాలా వరకు పరాజితుడైపోయి ఓటమి అంచు వరకు వెళ్ళి పారిపోయి వెళ్ళిపోయినటువంటి పురంజయుడిని ఈరోజు మనం పూర్తిగా ఓడించేయవచ్చు అని చెప్పేసి వాళ్ళంతా అనుకున్నారండి. కాంభోజ మహారాజు మొదలైనటువంటి రాజులకు కూడా ఒకంత అహంకారం వచ్చింది. ఇంకేముంది, మేము గెలిచేస్తాం అనుకున్నారు వాళ్ళు. కాకపోతే రాత్రి జరిగింది వాళ్లకు తెలియదు. మొత్తానికి మళ్ళీ బీభత్సమైనటువంటి యుద్ధం జరిగిందండి. ఘోరమైనటువంటి సంగ్రామం జరిగిందండి. జరిగి లక్షలాదిగా సైన్యం అటు ఇటు కూడా కోల్పోతూ ఉన్నారు. చివరికి సాయంకాలానికి చూస్తే కనుక పురంజయుడు పైచేయి సాధించాడు మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో. పైచేయి సాధించడం మాత్రమే కాకుండా దాదాపుగా కాంభోజుణ్ణి చెరపట్టినంత పని చేశాడండి. సామంతరాజులందరూ కూడా అప్పుడు పురంజయుణ్ణి శరణు వేడారు. వినష్టరథపాదాతి గజాశ్వాయుధయూథపాః పురంజయ భటై సార్ధం త్రాహి త్రాహీతి వాదినః. పురంజయ మహారాజు వద్దకు సామంతరాజులందరూ కూడా పరుగు పరుగున వచ్చి త్రాహి త్రాహి, పాహి పాహి, మమ్ము రక్షించు, వదిలిపెట్టేసాయి, మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టేసాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వేడుకున్నారండి. అంతేకాదు కాంభోజరాజుతో సహా సామంతరాజులందరూ కూడా కొంతమంది ఏమో వచ్చి శరణు వేడి ఇక్కడ ఉండిపోయారు, కొంతమంది మాత్రం యుద్ధక్షేత్రం నుండి పారిపోయి వెళ్ళిపోయారండి. మన యొక్క సనాతన ధర్మంలో యుద్ధ నియమాలు చాలా ఉంటాయండి. అత్యధిక నియమాలు ఉంటాయి. ఎవరైనా శరణు వేడితే కనుక చంపకూడదు. యుద్ధరంగం నుండి పారిపోతే కనుక చంపకూడదు. యుద్ధరంగంలో ఉత్తునే కూర్చుంటే చంపకూడదు. యుద్ధరంగానికి రావాలి, చక్కగా శౌర్య పరాక్రమాలతో యుద్ధం చేయాలి వాళ్ళు. ఆ విధంగా ఆయుధం చేతపట్టి యుద్ధం చేసే వాళ్లతో మాత్రమే యుద్ధం చేసి వాళ్ళనే చంపాలి. శరణు వేడారు కాబట్టి వీళ్ళని వదిలేశాడు, పారిపోయారు కాబట్టి వాళ్ళని వదిలేశాడండి. వదిలేసి ఈయన మళ్ళీ చక్కగా అంగరంగ వైభవంగా విజయంతో, విజయలక్ష్మి వరించడంతో, చతురంగ బలాలతో ఈయన మళ్ళీ అయోధ్య నగరానికి ప్రవేశించాడండి. విజయాన్ని సిద్ధింపజేసుకుని తమ నగరానికి ప్రవేశించినటువంటి ఆ యొక్క పురంజయ మహారాజుకు సుశీల పురోహితుడు కావచ్చు, ఇతర రాజపురోహితులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఘనస్వాగతాన్ని పలికారండి. ఈ విధంగా మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో, కార్తీక వ్రత సమాచరణతో పురంజయ మహారాజు కూడా ఓటమి అంచు వరకు కూడా వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేశాడు. వచ్చేసి మళ్ళీ తన రాజ్యాన్ని మిగుల్చుకున్నాడు. తన అధికారాన్ని కూడా పోగొట్టుకోకుండా సంరక్షింపబడ్డాడండి. ఆ తరువాతి రోజుల్లో తాను గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా నెమరు వేసుకుంటూ ధర్మ మార్గంలో పయనించసాగాడు. అరిర్మిత్రం భవేచ్చైవ అధర్మో ధర్మతాం వ్రజేత్ అనుకూలే జగన్నాథే విపరీతే విపర్యయః. మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే అధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ధర్మ మార్గంలోకి వచ్చేస్తారు.
మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే కనుక మిత్రులు మైత్రిని పెంచుకుంటారు, శత్రువులు ఖచ్చితంగా మిత్రులు అవుతారు. అన్నీ కూడా మనకు అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. విపరీత పరిణామాలు, వ్యతిరేక పరిణామాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అని చెప్పేసి అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడండి. న కార్తీక సమంలోకే న విష్ణు సదృశో విభు న సూర్య సదృశస్తేజ నాశ్వత్థ సదృశో ద్రుమః. అందువల్ల కార్తీక వ్రతాన్ని మించినటువంటి వ్రతం లేదు, మహావిష్ణువుని మించినటువంటి భగవంతుడు లేడు, అదేవిధంగా అశ్వత్థ వృక్షాన్ని మించినటువంటి వృక్షం లేదు. రావి చెట్టును మించినటువంటి చెట్టు లేదండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కూడా వచ్చే ఫలం మామూలు ఫలం కాదు. గుళ్ళు గోపురాలు వెళదాం కాదంటం లేదు. మొన్న కాశీబుగ్గ అనేటటువంటి ఒక ఊర్లో ఒక ఆలయానికి ఒకే రోజు ఏకాదశి శనివారం అని చెప్పేసి 25,000 మంది తండోపతండాలుగా వచ్చేయడం వల్ల తొక్కిసలాట జరిగి 10 మంది చనిపోయారండి. మీ వీధి చివర ఉన్నటువంటి ఆలయానికి మాత్రం ఎవరు వెళ్ళరండి. అది ఖాళీగా ఉంటుంది, అర్చకుడు ఖాళీగా ఉంటాడు, అతనికి 1 రూపాయి కూడా ఆదాయం ఉండదు, తింటాడో లేదో తెలియదు, కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాడో తెలియదు. వీధి చివర వెలవెలబోతూ ఉన్నటువంటి ఆలయాన్ని మనం వదిలిపెట్టేసి ఎక్కడో బాగా అందరూ కథలుగా చెప్పేసుకుంటూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిపోయింది, యూట్యూబ్లో వైరల్ అయిపోయింది, ఫేస్బుక్లో వైరల్ అయిపోయింది అని చెప్పేసి అందరూ ఒకే చోట ఆలయానికి పరిగెత్తన అవసరం లేదు. అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఎక్కడుంటే అక్కడే మహావిష్ణువు ఉంటాడు. రావి చెట్టును దర్శించవచ్చు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు. ఆలయానికి వెళ్ళినటువంటి పుణ్యఫలం ఇక్కడే వచ్చేస్తుంది, మరింత వేగంగా కూడా వస్తుంది, ఎందుకంటే రావి చెట్టులో జీవం ఉంటుంది కాబట్టి. కావున రావి చెట్టును మించినటువంటి వృక్షం లేదు అని చెప్పేసి ఇక్కడ చెబుతూ, కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, మీకు తెలిసిందే. విష్ణువుని మించినటువంటి దేవాధిదేవుడు లేడు అని చెప్పేసి చెబుతూ, అందువల్ల ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పోగొట్టుకోవడం కోసం కార్తీక వ్రతం చేయండి, కోరికలు తీర్చుకోవడం కోసం కార్తీక వ్రతం చేయండి అని చెప్పేసి అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడండి. కార్తీక వ్రతం అంటే కార్తీక స్నానాలు, నదీ స్నానాలు, ఉపవాసాలు, దీపారాధనలు, శివ పూజ, విష్ణు పూజ, దాన ధర్మాలు, ఇవి కార్తీక వ్రతంలో మౌలికంగా ఉన్నటువంటి అంశాలు. తస్మాత్ కార్తీక మాసస్య వ్రతమిష్టార్థదాయకం సర్వోత్తమోత్తమం విప్ర మయాతే త్వనుకీర్తనం. అందువల్ల కార్తీక మాసం అనేటటువంటిది, కార్తీక వ్రతం అనేటటువంటిది మనకు సర్వార్థ సిద్ధిగా ఉంటుంది, సర్వార్థ సిద్ధి వ్రతంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ, సర్వగుహ్యతమం శాస్త్రం సర్వవేదేషు సమ్మతం య ఇదం శృణుయా నిత్యం అధ్యాయం కార్తీకస్య చ సముక్త పాపక సద్యః దేహాంతే యాంతి మాధవం. ఎవరైతే ఎంతో మహిమాన్వితమైనటువంటి వేదశాస్త్ర సమ్మతమైనటువంటి కార్తీక మహాత్మ్యాన్ని ఈ విధంగా కార్తీక మాసంలో వింటారో వాళ్ళు ఇహలోకంలో అంటే జీవించి ఉండగా సకల సమస్యలను పోగొట్టుకుని సకల ఇష్టార్థాలను కూడా సిద్ధింపజేసుకుని మరణానంతరం మాధవుణ్ణి చేరతారు, వైకుంఠాన్ని చేరతారు. యశ్రాద్ధకాలే పఠతి కార్తీక వ్రత వైభవం పితరస్తృప్తి మాయాంతి ఆకల్పం మునిసత్తమా. కార్తీక మాసంలో ఎవరి ఇంట్లోనైనా శ్రాద్ధం చేస్తే కనుక, శ్రాద్ధ సమయంలో కార్తీక మహాత్మ్యాన్ని పారాయణ చేస్తే కనుక పితరులు మరింత తృప్తి చెందుతారు, పితృదేవతలు మరింతగా ఉద్ధరింపబడతారు అని చెప్పేసి తెలియజేస్తూ, ఇది శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే 22వ పురంజయ మహారాజు విజయం సాధించి అయోధ్యకు వెళ్ళి మళ్ళీ చక్కగా సుఖంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా తరువాత ఏం జరిగింది, ఇంకొక అధ్యాయం ఉందండి, అది మనకు రేపటి కథలో వస్తుంది, రేపు చెప్పుకుందాం. స్వస్తి.